నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. నేటితో ముగిసిన నామినేషన్ల పర్వం. 42 మంది అభ్యర్థులు, 90 నామినేషన్లు దాఖలు. ఎంపీ అరవింద్ ను జిల్లా ప్రజలు తరిమి కొడతారు. ముఖ్య కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి ఫైర్. బాల్కొండ నియోజకవర్గం ముక్కాల్ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో మాక్లూరు మండల బీఆర్ఎస్ నాయకులు 150 మంది కాంగ్రెస్ గూటికి చేరిక. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ చివరి రోజైన గురువారం నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ స్థానానికి 28 నామినేషన్లు దాఖలయ్యాయని రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైన నాటి నుండి ముగిసేంత వరకు నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి 42 మంది అభ్యర్థులు, 90 నామినేషన్లు దాఖలయ్యాయని రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. రాపెల్లి సత్యనారాయణ 2 సెట్ల నామినేషన్లు, బూక్యా నందు 3 సెట్లు, రాగి అనిల్ 2 సెట్లు, గోవర్ధన్ బాజిరెడ్డి 4 సెట్లు, రాపెల్లి శ్రీనివాస్ 3 సెట్లు, కండల సుమన్ 4 సెట్లు, అరవింద్ ధర్మపురి 4 సెట్లు, దేవ శ్రీనివాస్ 4 సెట్లు, ఆర్య రాజేందర్ 3 సెట్లు, గంట చరితారావు 2 సెట్లు, సయ్యద్ అస్కర్ 2 సెట్లు, మిరియాలక జయప్రకాష్ 1 సెట్, యుగంధర్ గట్ల 2 సెట్లు, పోతు అశోక్ 1 సెట్, విఠల్ మాలవత్ 4 సెట్లు, కట్రాజీ ప్రశాంత్ 2 సెట్లు, కోటగిరి శ్రీనివాస్ 2 సెట్లు, కొత్తకొండ శక్తి ప్రసాద్ 2 సెట్లు, బీబీ నాయక్ 2 సెట్లు, మహమ్మద్ జమీల్ 3 సెట్లు, అశోక్ గౌడ్ 2 సెట్లు, పోతు నవీన్ 2 సెట్లు, సాయి కృష్ణమూర్తి 3 సెట్లు, పోతు నాగార్జున 2 సెట్లు, గోలి నరేష్ 1 సెట్టు, ఎండి షాహిద్ ఖాన్ 2 సెట్లు, కొండూరు గంగాధర్ 1 సెట్టు, పానిగంటి రజితావాణి 1 సెట్టు, ముత్యం రఘు 2 సెట్లు, టి జీవన్ రెడ్డి 4 సెట్లు, చెంచుల అశోక్ 2 సెట్లు, దేశపోయిన లక్ష్మీనారాయణ 1 సెట్టు, మొగలి రాజ్ కుమార్ 1 సెట్టు, పాలమూరు సాయి నిఖిల్ 2 సెట్లు, మహమ్మద్ మన్సూర్ అలీ 2 సెట్లు, వేముల విక్రమ్ రెడ్డి 2 సెట్లు, పుప్పాల లింబాద్రి 2 సెట్లు, బేగరి పోషం 1 సెట్టు, తోట్కూరి జీవన్ రెడ్డి 1 సెట్టు, గోపి చంద్రయ్య 2 సెట్లు, మీసాల శ్రీనివాసరావు 1 సెట్టు, మహాతేజ 1 సెట్టు చొప్పున నామినేషన్లు దాఖలు చేశారని రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వివరించారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అధ్యక్షతన పలువురు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, సొసైటీ చైర్మన్లు, మండల అధ్యక్షులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ గూటికి చేరారు. మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని మాక్లూరు మండల బీఆర్ఎస్ మరియు బీజేపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ మాక్లూరు మండలం అధ్యక్షుడు రవి ప్రకాష్, పంచాయతీరాజ్ కాంగ్రెస్ అధ్యక్షుడు గంగాధర్ గౌడ్, మాక్లూరు ఎంపీటీసీ సభ్యులు వెంకటేశ్వరరావు పాటిల్ మరియు కాంగ్రెస్ సీనియర్ నాయకులు కల్లెడేగా పోషెట్టి ఆధ్వర్యంలో తెరాస పార్టీకి చెందిన అమృత్, ప్రస్తుత సొసైటీ చైర్మన్, ఐడీసీఎంఎస్ డైరెక్టర్ శ్రీనివాస్ గౌడ్, నిజామాబాద్ 2వ డివిజన్ కార్పొరేటర్ రాయ్ సింగ్, మాజీ ఎంపీటీసీ సభ్యులు రాసపెంటయ్య, జలంధర్, ముల్లంగి మహబూబ్, మాజీ సర్పంచ్ మదనపల్లి శంకర్ గౌడ్, సొసైటీ వైస్ చైర్మన్ రంజిత్, మాజీ ఉప సర్పంచ్ మదనపల్లి మహేష్, మాజీ డీసీసీబీ డైరెక్టర్ రవి, సొసైటీ డైరెక్టర్లు సురేష్, రవి, ప్రభాకర్, వీరితో పాటు సుమారు 150 మంది తెరాస బీజేపీ నాయకులు చేరటంతో పార్టీ ఖాళీ అయ్యిందని కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడంతో పాటు రైతులకు, ప్రజలకు అండగా నిలిచిందని, కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు అమలు చేయడంలో విఫలమైందని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బాల్కొండ నియోజకవర్గం ముక్కాల్లోని మండల కేంద్రంలో బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి బీఆర్ఎస్ పార్టీని బలపరచాలని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మళ్లీ గెలిస్తే ఎలాంటి అభివృద్ధి జరగదని వివరించారు. బీఆర్ఎస్ ఇచ్చిన హామీల కంటే ఎక్కువగా అమలు చేసిందని, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేని దుస్థితిలో ఉందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ఉపాధి హామీ కూలీలు, మహిళలు తదితరులు ఉన్నారు. చాలా రకాలు చెప్పారు. ఇవన్నీ అంటే ఎవరికైనా ఎట్లా అంటే అవునేమో మోసపోయేటట్టే చెప్పారు. కేసీఆర్ 2000 ఇస్తా అంటే 4000 ఇస్తా అన్నారు. కేసీఆర్ ₹1,00,000 కళ్యాణ లక్ష్మి అంటే నేను తులం బంగారం ఇస్తాం దాంతో పాటు అన్నారు. అట్లనే పెన్షన్ రాని వాళ్ళు కొందరు మాకు అత్తలేదు పెన్షన్ అని అంటే పెన్షన్ రాని వాళ్ళందరికీ 2500 ఇస్తా అన్నాడు. ఆడవాళ్ళందరికీ మనం ₹1,00,000 రుణమాఫీ చేస్తే ఆయన 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు. మనం 10,000 రైతు బంధు ఇస్తే ఆయన 15,000 రైతు బంధు ఇస్తా అన్నాడు. వరికి ₹500 క్వింటాల్ మద్దతు ధర ఇస్తా అన్నాడు. 100 రోజుల్లో మొత్తం అన్ని చేసి పెడతానన్నాడు. ఇప్పుడు 100 రోజులు ఇప్పుడు 140 రోజులు అయింది. మళ్ళీ ఇప్పుడు కాదు 15 ఆగస్టుకి ఎత్తా అంటున్నాడు. మళ్ళీ అంటే 15 ఆగస్టు అంటే ఎన్నికలన్నీ అయిపోతాయి అన్నట్టుగా మళ్ళీ ఒకసారి మళ్ళీ మనం ఓటు తీసుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. కానీ మనకు చెప్పినవి మాత్రం అమలు చేసి చేపించుకోవాలి.
మనకి ఏవైతే చెప్పిండో అవి అమలు చేయించుకోవాలి. ఈ ఓట్లనే మనం సమయంగా తీసుకోవాలి. తీసుకొని ఏంది ఇప్పుడు మళ్ళా అటే ఓటేసినాం అనుకో, నేను చెప్పినవి చేయకుండా నాకే ఓట్లు వేసారని లాపరవాయితాడు ఒకసారి మళ్ళీ ఇప్పుడు అయిపోతే 5 ఏళ్ళ దానికి ఏం లేదు కానీ మనం ఏం పట్టుకోలేము. ఇక ఆయన చెప్పినవి ఆయనతోటే చేపియాలంటే ఆయనే ఉంటాడు ముఖ్యమంత్రి. ఇప్పుడు ఈ ఎన్నికతోటి ఎటు ఓటేసినా ఆయనే ముఖ్యమంత్రి ఉంటాడు. ఆయన ముఖ్యమంత్రి ఎటు ఓడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. ఇప్పుడు ఆయన చెప్పిన ఏపీయాలంటే ఆయన కొద్దిగా భయం పెట్టాలి మనం. ఇప్పుడు ఈ ఓటుని ఆయుధం చేసుకొని ఓటుని మనం చేసుకొని చేయలేదు కాబట్టి మాకు నీ మీద బాధ ఉన్నది, నీ మీద కోపం ఉన్నది, ఆ కోపాన్ని మనం ఈ ఓటుతోటే చూపెట్టాలి. ఏడంటాం ఏం చేస్తాం మనం, ఆ ఓటుతోటి చూపెట్టాలి. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా గోవింద్పేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్లో ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ రమేష్ మాట్లాడుతూ మలేరియా జ్వరం ఇన్ఫిలిస్ దోమ వల్ల వ్యాప్తి చెందుతుందని, ఇంటి పరిసర ప్రాంతాల్లో మురికి నీరు చెత్తా చెదారాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మలేరియా సోకిన వ్యక్తికి జ్వరంతో పాటు తలనొప్పి, వాంతులు మొదలవుతాయని, ఎటువంటి లక్షణాలు వచ్చిన వెంటనే సంబంధిత ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గోవింద్పేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని డాక్టర్ మానస, సబ్ యూనిట్ అధికారి సాయి, పిహెచ్ఎన్ ఆనవాల, ఐచీఓ రవి, ఎంఎల్హెచ్పి యాస్మిన్, ఆరోగ్య కార్యకర్తలు ఎస్తేరు రాణి, జక్కుల మోహన్, గణేష్, ఆశా కార్యకర్తలు తదితరులు ఉన్నారు. అట్లాంటివి ఉండకుండా చూసుకోవాలి. మన ఓవర్ హెడ్ ట్యాంక్ మీద కూడా మూత ఉండాలి. ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మనం దోమల్ని పెరగకుండా చూసుకోగలుగుతాం. పెరిగిన దోమలు ఇంట్లోకి రావద్దంటే సాయంత్రం పూట తలుపులు పెట్టుకోవడం, ఇంట్లోంచి పొగబెట్టి దోమలు నిలగొట్టడం, మనకు కుట్టకుండా దోమతెరలు వాడడం, ఇట్లాంటివి చేయడం ద్వారా మనం చాలా వరకు ఈ మలేరియా వ్యాధి నుంచి తప్పించుకోవచ్చు. ప్రతి సబ్ సెంటర్లో ఈ మలేరియాకు సంబంధించి రక్తపూత పరీక్ష మనకు అవైలబుల్ ఉంది. ఈ జ్వరం చలితో కూడిన జ్వరం వచ్చిన వాళ్ళు దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రానికి వెళ్ళి రక్త పరీక్ష చేయించుకొని అక్కడనే ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. దీని గురించి ఎక్కువ ఆందోళన పడాల్సిన అవసరం ఉంది. సకాలంలో చికిత్స తీసుకోవాలి. మొట్టమొదట రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వచ్చినట్టయితే ఒకవేళ దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రానికి వెళ్ళి మందులు తీసుకుంటే ఇది తగ్గుతుంది. జిల్లా ఎంపీ అరవింద్ను నిజామాబాద్ నుంచి ప్రజలు, రైతులు తరిమి కొట్టడం ఖాయమని, జిల్లా ఎంపీ సీటు బీఆర్ఎస్కే దక్కుతుందని బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్ తిరుమల గార్డెన్స్లో మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆశనగారి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా ఎంపీగా బాజిరెడ్డి గోవర్ధన్కు అఖండ మెజార్టీ ఇచ్చి గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఫాల్స్, ఫేక్, ఫ్రాడ్ ఎంపీని జిల్లా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, జగిత్యాలకు న్యాయం చేయని తాడిపత్రి జీవన్ రెడ్డి నిజామాబాద్ జిల్లా ప్రజలకు ఏం న్యాయం చేస్తారని అన్నారు. ప్రజలంతా బీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నారని, ఎంపీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్లకు తగిన బుద్ధి చెప్తారని పేర్కొన్నారు. అంతకుముందు 2009లో కూడా పనిచేశారు కాబట్టి 217 బూత్లకు గాను బూత్కి 60 మందికి ఒకరు చొప్పున మనం పెట్టుకొని ప్రతి ఒక్కరు రేపటి నుంచి ప్రతి ఇంటికి ప్రచారం చేయాలా. స్టిక్కర్లన్నీ కూడా ఉన్నాయి, స్టిక్కర్లన్నీ తీసుకొని పోవాలా. మళ్ళీ మీకంచి మన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గెలిచేస్తుంది కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, లేకపోతే బట్టలు కూడా తీసుకొడతామని చెప్పి గెలిచిన ఎమ్మెల్యేకు ఓడిపోయిన ఇన్ఛార్జ్ వినయరెడ్డికి సందర్భంగా చెప్తున్నా. మీరెవ్వరు అధైర్యపడద్దు, ధైర్యంగా ఉండాలి. నేను మీతో ఉన్నా. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 10 కోట్ల రూపాయలు మీకోసం మన పార్టీ బంధు నుంచి నారాయణ కోసం ఖర్చు పెట్టి మీ కేసులు కొట్టడానికి, మన పైన ఏదైనా అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెడితే వాళ్ళెవ్వరూ ఉండడానికి 10 కోట్ల రూపాయలు ఇచ్చే దమ్మున్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి కేసీఆర్. అనంతరం ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలను తుంగలో తొక్కి రేవంత్ రెడ్డి రౌడీ పాలన కొనసాగిస్తున్నారని, ఓడిన ఎమ్మెల్యే అభ్యర్థులు సైతం నియోజకవర్గంలో పెత్తనం చెలాయిస్తూ హుకుం జారీ చేస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్ ఎంపీలను గెలిపిస్తే నియోజకవర్గాల్లో ప్రజలకు ఎటువంటి భయాందోళన గురికాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన 6 గ్యారంటీలు అమలయ్యే వరకు ప్రజల పక్షాన పోరాడతామని స్పష్టం చేశారు. పసుపు బోర్డు విషయంలో రైతులకు అన్యాయం చేసిన అరవింద్ను, జగిత్యాల జీవన్ రెడ్డిని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని తెలిపారు. భారీ మెజార్టీతో తనను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, బోధన్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆయేషా ఫాతిమా, జెడ్పీ చైర్మన్ విఠలరావు, నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ఎవరు మంచి వాళ్ళు, ఎవరు పండు నిర్ణయం చేసింది మీరే. నేను పని చేసిన అదే మన కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి గారు ఉన్నారు. జీవన్ రెడ్డి గారు కూడా ఎమ్మెల్సీ ఉన్నారు ప్రస్తుతమే. జీవన్ రెడ్డి గారు గ్రాడ్యుయేట్ కమిషన్ నుంచి మన ప్రాంతం ఓటుతో గెలిచిన
ఎప్పుడు 5 ఏళ్ల కింద గెలిచిన ఎమ్మెల్సీ ఇప్పుడు మన ప్రాంతానికి వచ్చిందా, నిరుద్యోగం మాట్లాడించిందా, వాళ్ళ గురించి మాట్లాడిన కౌన్సిల్ ఏం పని చేయలేదు, వాళ్ళు టైం పాస్ చేసిన. ఇంకా 1 year టైం ఉండగా దురాశ మొన్ననే ఎమ్మెల్యే టికెట్ వచ్చింది, ఎమ్మెల్సీ ఉండగా ఎమ్మెల్యే టికెట్ వచ్చిన ఓడిపోయాడు, మళ్ళీ ఇమీడియట్ గా పార్లమెంట్ టికెట్ వచ్చినాయి. దురాశ దాటుకోయిందంటే చెప్పరాకుండా పోయి పెద్ద మనిషి అయిండు, మరి నాకు ఇది కావాలా, నాకు అది కావాలా, పార్టీలో ఊరుకుంటూ పార్టీ టికెట్ ఇస్తే నీకు ప్రజలు ఓట్లేదు కదా, నీకు ప్రజలు ఓట్లేదు తెలుసుకునేలా అడుగుతున్నా. ఎవరైతే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్సీ ఉన్నాడో జీవన్ రెడ్డి గారు జగిత్యాల వ్యక్తిగా ఆయన కావచ్చు, మన ప్రాంతంలో ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ప్రాతినిధ్యం వహించే వ్యక్తి ఇప్పుడు వచ్చిన దగ్గరికి బాగుంది తెలుసుకున్నా, పెళ్లిలకు వచ్చిండా, సభలకు వచ్చిండా, రాలే. ఎలక్షన్ పీరియడ్ తిరుగుతున్నారు పాప ఆయన పట్టుకొని తిరుగుతున్నారు కాంగ్రెస్. నేను అడుగుతున్నా, అది రెండో వ్యక్తి అరవింద్ అనే వ్యక్తి గురించి బాగా తెలుసు. ఈ ఆర్మూర్ ప్రాంతంలో నేను ఒకటి చెప్తున్నాను, దేశంలో చాలా మంది ఎంపీలు ఉన్నారు, 543 ఎంపీలు ఉన్నారు. 543 ఎంపీలలో ఎంపీ గ్రామాలకు తరగడు ఉన్నాడు ఒక అరవింద్ తప్ప. గ్రామానికి రాబోతున్న మా దగ్గరికి నువ్వు దొంగ మాటలు చెప్పినావు, ఆర్మూర్ పసుపు రైతులు మోసం చేసిన నువ్వు రాబోతున్న గ్రామానికి తల్లిదండ్రులు కొట్టినా. దేశంలో ఏ ఎంపీ కొట్టలేదు, సిరర్ అరవింద్ కొట్టి. అంటే అలాంటి వ్యక్తి కావాలా, బాధ్యత కూడా వ్యక్తి కావాలా, నిర్ణయం చేసింది మీరే. ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షా ఫలితాలలో ప్రతిభ చాటిన శ్రీ భాషిత పాఠశాల 10వ తరగతి విద్యార్థులను పాఠశాల కరెస్పాండెంట్ పోలపల్లి సుందర్ ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సుందర్ మాట్లాడుతూ భాషిత పాఠశాలలో 10వ తరగతి చదువుకున్న విద్యార్థులు మీనాక్షి, విష్ణు తేజలు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ఫలితాలలో ప్రతిభ కనబర్చి మంచి మార్కులు సాధించడం గర్వించదగ్గ విషయమని అన్నారు. విద్యార్థులు తమ కలలు సాకారం చేసుకోవడానికి అనునిత్యం కృషి చేస్తూ ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో గల దత్తసాయి ఆలయంలో గురువారం సందర్భంగా ప్రత్యేక పూజలు, హారతి, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ దత్తసాయి ఆలయంలో ప్రతి గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని, అన్నదాన కార్యక్రమంలో పాల్గొనే భక్తులు ఆలయ కమిటీని సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, భక్తులు తదితరులు ఉన్నారు. ఎండాకాలం దృష్ట్యా ఆర్మూర్ పట్టణంలోని పిసమల్లన్న ఆలయ సమీపంలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ ఆధ్వర్యంలో వాహనదారులకు, పాదాచారులకు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లయన్స్ గ్రీన్ అధ్యక్షుడు లయన్ ప్రకాష్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ వ్యవస్థాపక అధ్యక్షుడు లయన్ నివేదన్ గుజరాతీ MJF జన్మదినాన్ని పురస్కరించుకొని వాహనదారులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. దేవుని ఆశీస్సులతో ఆయన ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. మానవ సేవయే మాధవ సేవ అన్న దృక్పథంతో లయన్స్ గ్రీన్ ఆధ్వర్యంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని కొనియాడారు. అనంతరం లయన్ నివేదన్ మాట్లాడుతూ లయన్స్ గ్రీన్ ఆధ్వర్యంలో మున్ముందు మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు గణేష్, రోటరీ క్లబ్ ఆర్మూర్ ఆదర్శ్ మాజీ అధ్యక్షులు దయానంద్, వికాస్, లయన్స్ గ్రీన్ ప్రతినిధులు తదితరులు ఉన్నారు. మన చార్టర్ ప్రెసిడెంట్ అయినటువంటి లయన్ నివేదన్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు బటర్ మిల్క్ మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించి దాదాపు 400 నుంచి 500 మందికి ఇటువంటి అధిక ఉష్ణోగ్రత ఉన్నటువంటి సమయంలో మనము తన వంతు కృషిగా తన జన్మదిన సందర్భంగా 10 మందికి చల్లదనాన్ని ఇవ్వాలనుకోవడం ఒక గొప్ప విషయము. ఈ సందర్భంలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు. అందులో భాగంగానే ఇప్పుడు మహాలక్ష్మి టెంపుల్ హాల్లో ఉన్నటువంటి ఇక్కడ స్టూడెంట్స్ కానివ్వండి, రోడ్డుపై వెళ్లేటువంటి ప్రజలకు అందరూ కూడా మజ్జిగ ప్యాకెట్లను ఈరోజు సరఫరా చేసి ఈ యొక్క ఉష్ణోగ్రత బారి నుండి వారికి చల్లదనాన్ని ఇవ్వడానికి ఈ ప్యాకెట్లను సరఫరా చేయడం జరిగింది. మరి రానున్నటువంటి రోజుల్లో ఇటువంటి చాలా కార్యక్రమాలు లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ ఆధ్వర్యంలో చేస్తామని తెలియజేస్తూ ఆర్మూర్ పట్టణంలోని ధోబిఘాట్ వద్ద జ్యోతిర్లింగ ఆశ్రమంలో శ్రీ శైవశక్తి వనితాశక్తి నవనాథపురం ఆధ్వర్యంలో మన అమ్మకు మనసారే మనసారా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ఒడిబియ్యాన్ని సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ శ్రీ శైవశక్తి వనితాశక్తి ఆధ్వర్యంలో హిందూ ధర్మ పరిరక్షణ కోసం ప్రతి ఆలయంలో మనసారే మనసారా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ వ్యవస్థాపకులు, సభ్యులు, శ్రీ శైవశక్తి వనితాశక్తి సభ్యులు తదితరులు ఉన్నారు.
నందు ఈ మాతలందరూ ఈ అమ్మవారికి ఎక్కడెక్కడ అమ్మవార్లు ఉన్నాయో అక్కడక్కడ అమ్మవారికి ఓడి బియ్యము సారీ కట్టేయడం జరుగుతుంది. చాలా సంతోషకరమైనది. మన ఆర్మూర్ నవనాథపురం అంటేనే నవనాథపురం మన ఆర్మూర్ ఎంత గొప్పగా చాలా చెందింది. కావున మాతలందరూ ఇది ఒక పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించినందుకు చాలా సంతోషం ఉంది. శ్రీ శ్రీ శివస్వామిజీ విజయవాడ నుంచి మాకు ఈ కాన్సెప్ట్ చెప్పిండ్రు. అందుకని అందరూ చల్లగా ఉండాలని, ప్రతి అమ్మవారిని మనం వేడుకోవాలని, ప్రతి అమ్మవారికి సారె సమర్పించాలని చెప్పి గత 2 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఇక్కడ ఎక్కడ ఏ అమ్మవారు ఉన్నా కానీ చుట్టుపక్కల అన్ని అమ్మవార్లకి ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చేస్తారు. కాకపోతే మేము అన్ని అమ్మవార్లను కలుసుకోవాలని చెప్పి ఎక్కడ ఏ అమ్మవారు ఉన్నా కానీ ఒక్కొక్క నెలకు ఒక్కొక్క గుడికి వెళ్ళి అమ్మవారికి సారే సమర్పించుకుంటాం. ఎర్గట్ల మండల కేంద్రంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారిని ప్రసన్నప్రియ మాట్లాడుతూ ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. దోమల నివారణ కొరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. పనికిరాని పాత్రలు, టైర్లు, పగిలిపోయిన బకెట్లు, తొట్టెలు, కొబ్బరి బొండాలు ఇంటి పరిసరాలలో లేకుండా చూసుకోవాలని అన్నారు. దోమకాటు నుండి రక్షణ పొందాలని తెలిపారు. దోమతెరలను వాడటం అలవర్చుకోవాలని చెప్పారు. ఇంటి పరిసరాలలో నీరు నిల్వ ఉండే ప్రదేశాలను గుర్తించి వాటిని తొలగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది, మారుతి తదితరులు పాల్గొన్నారు. రోజు ఏప్రిల్ 25, 2024 ఈ రోజు మలేరియా దినోత్సవం సందర్భంగా పిహెచ్సి ఏర్గట్లలో మలేరియా దినోత్సవం పైన అవగాహన కల్పించడం జరిగింది. మరి ఈ రోజు అమ్మఒడి జరుపుకున్నాం కాబట్టి అందులో భాగంగా వచ్చిన గర్భిణీ స్త్రీలకు కూడా, అలాగే ఆశా కార్యకర్తలకు కూడా ఫ్రైడే డ్రై డే పైన కూడా మరి ఒకసారి అవగాహన కల్పించడం జరిగింది. సో దోమలు వృద్ధి చెందకుండా ఎలాగ నివారించుకోవాలా అనే అంశం పైన మేము వాళ్ళకి క్లుప్తంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నేటితో ముగిసిన నామినేషన్ల పర్వం. 42 మంది అభ్యర్థులు, 90 నామినేషన్లు దాఖలు. ఎంపీ అరవింద్ ను జిల్లా ప్రజలు తరిమి కొడతారు. ముఖ్య కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి ఫైర్. బాల్కొండ నియోజకవర్గం ముక్కాల్ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో మాక్లూరు మండల బీఆర్ఎస్ నాయకులు 150 మంది కాంగ్రెస్ గూటికి చేరిక. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.